ప్రార్థన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన వాడా, మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రాలయ్యా. దయగల వారి ఎడల దయ చూపించే దేవా, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నా దీపమును వెలిగించే దేవా, చీకటిని నాకు వెలుగుగా చేసే దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మరొక శ్రేష్టమైన ఉదయకాలంనిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారిని ఆదరించండి యేసయ్యా. వైద్యం చేయించుకోవాలి అంటే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే యేసయ్యా, నీ నామములో స్వస్థపరచమని అడుగుచున్నామయ్యా. వృద్ధులను, ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్న బిడ్డలను కాపాడండి తండ్రి. వారిని బాగు చేయండి అయ్యా. బలహీనముగా ఉన్న చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బలమైన హస్తంతో వారిని తాకి బలపరచండి యేసయ్యా. టైఫాయిడ్ జ్వరాలు, విరోచనాలు, అలర్జీలు, ఎలాంటి అవయవ సంబంధమైన అనారోగ్యం ఉన్నా స్వస్థపరచండి ప్రభువా. వారిపై నీ కనికరము చూపి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి తండ్రి. చంటి బిడ్డలకు, చంటి బిడ్డ తల్లులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా, అనేక చోట్ల కురుస్తున్న భారీ వర్షాల వలన అంటువ్యాధులు సోకకుండా, విషసర్పాలు గృహాల్లోకి రాకుండా సహాయం చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి ప్రభువా. వర్షాల వలన నష్టాలు కలగకుండా సహాయం చేయండి తండ్రి. మేలు జరిగించండి అయ్యా. అయ్యా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎంత వాక్యాన్ని చదివినా మార్పు లేని వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థనకు తగినట్టు ప్రవర్తించేలా, వాక్యానికి తగ్గట్టు జీవించేలా మమ్మల్ని మార్చండి తండ్రి. ఈ భయంకరమైన దినములలో ప్రతి ఒక్కరిని దర్శించి యేసయ్యా. మా జీవితాల్లో ఏది సరిలేదో, మేము సిద్ధపడవలసింది ఇంకా ఉన్నదేమో తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకుని పశ్చాత్తాపం కలిగి మా పాప జీవితమును వదిలిపెట్టి మీ కాడి ఎత్తుకుని నడిచి మీ రాకడ కొరకు సిద్ధపడుటకు మాకు సహాయం చేయము ప్రభువా. ఏ ఒక్కరూ నశించిపోకుండా రక్షించబడి ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులగినట్లు నీ కృపలను ప్రతి ఒక్కరిపై కుమ్మరించము తండ్రి. మా జీవితాల్లో అసాధ్యమైనవి సుసాధ్యము చేయము తండ్రి. దేవా, మా దేశం కొరకు, మా చుట్టుప్రక్కల వారి కొరకు, మా సంఘముల కొరకు, మా బంధువుల కొరకు ప్రార్థించే నీ బిడ్డలుగా మేము ఉండులాగున ప్రతి ఒక్కరిపై తండ్రి మీ ప్రార్థనాత్మను కుమ్మరించము తండ్రి. ఈరోజు మా జీవన విధానంలో మాకు తోడుగా ఉండండి. మా చేతి పనులలో ప్రతి అవసరంలో మాకు తోడుగా ఉండి నీ రెక్కల క్రింద భద్రపరిచి కాపాడి మీ ఆకాశవాక్యములు విప్పి మెండైన దీవెనలు మాపై కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థత మనందరిపై ఉండునుగాక. ఆమేన్.